హాయ్ ఫ్రెండ్స్, అందరికి నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. అందరు బాగున్నారా? నేను చాలా చాలా బాగున్నాను. ఈరోజు మన రెసిపీ పానీపూరి. పానీపూరి అనగానే చాలామందికి నోట్లో నీళ్ళు ఊరుతాయి. చాలామంది సాయంత్రం వేళ తినడానికి మొగ్గు చూపుతారు. అయితే ముందుగా మీ ఇంట్లో మెంబర్స్ని బట్టి మీరు చేసుకోండి. ఏ విధంగా చేయాలో ఇప్పుడు చూద్దాం. ముందుగా ఒక పిడికడాన్ని బఠానీలు తీసుకొని ఒక 4 గంటల ముందే నానబెట్టుకోవాలి. ఒక 4 బంగాళాదుంపలు ఈ విధంగా వీడియోలు చూపించిన ఈ విధంగా కడిగేసుకోవాలి. ఇలా కడిగేసుకుంటే మీద పొట్టు ఉడకబెట్టినప్పుడు చాలా సులువుగా వస్తుంది. అందుకే ఈ విధంగా కడిగేసుకోవాలి. కడిగేసుకుంటే సింపుల్గా వస్తుంది పొట్టు. వీడియో చూపించిన ఈ విధంగా కడిగేసుకున్న తర్వాత కుక్కర్లో వేసుకోవాలి. కుక్కర్లో వేసుకొని ఒక చెంబ నీళ్ళు పోసుకొని ఒక 3-4 విజిల్లు వచ్చే వరకు ఉడికించుకోవాలి. మెత్తగా ఉడికేలా చూసుకోవాలి. గట్టిగా ఉంటే బాగుండదు పానీపూరి. కొన్ని వాటర్ పోసుకొని ఉడకబెట్టాలి. తర్వాత ఒక గిన్నె తీసుకొని అందులో పిడికంత చింతపండు వేసుకొని నానబెట్టుకోవాలి. ఒక పావు గంట 20 నిమిషాలు నానబెట్టుకోవాలి మంచిగా. ఇలా ఒకసారి చేసి చూడండి. మీ పిల్లలు కానీ మీ ఇంట్లో పెద్దవాళ్ళు కానీ చాలా ఇష్టంగా తింటారు. ఎంతో రుచికరంగా ఉంటుంది. ఇలా చేస్తే చాలా బాగా వస్తుంది పానీపూరి. ఈవినింగ్ స్నాక్స్గా పర్ఫెక్ట్గా ఉంటుంది. ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. చాలా సింపుల్గా ఉంటుంది. తర్వాత మిక్సీ జార్ తీసుకొని అందులో ఒక మీడియం సైజ్ ఒక ఉల్లిగడ్డ కడిగేసి అందులో వేసుకోవాలి. ఒక 4-5 మిరపకాయలు వేసుకోవాలి. తర్వాత పిడికడంతా పుదీనా వేసుకోవాలి. తర్వాత పిడికడంతా కొత్తిమీర వేసుకోవాలి. చిన్న కడిగేసి వేసుకోవాలి. తర్వాత 1 టేబుల్ స్పూన్ అల్లం వేసుకోవాలి. తర్వాత 1/2 టేబుల్ స్పూన్ బ్లాక్ సాల్ట్ వేసుకోవాలి. బ్లాక్ సాల్ట్ లేకపోతే మామూలు సాల్ట్ అయినా వేసుకోండి. తర్వాత ఒక నిమ్మకాయ వక్కను కడిగేసి అందులో పిండుకోండి. తర్వాత మిక్సీ పట్టుకోండి మెత్తగా. కొన్ని వాటర్ పోసుకొని మెత్తగా అయ్యేలా మిక్సీ పట్టుకోవాలి. మెత్తగా కాకపోతే జల్లెడ పట్టుకోవాలి. మెత్తగా అయితే జల్లెడ పట్టకుండా ఏం కాదు. వీడియోలో చూపించిన విధంగా మెత్తగా ఉంటే అవసరం లేదు, లేకపోతే జల్లెడ పట్టుకోవాలి. తర్వాత ముందుగా నానబెట్టుకున్న చింతపండుని పిసుకోవాలి. రసం తయారు చేసుకోవాలి. మీ దగ్గర జల్లెడ ఉంటే జల్లెడ వదని వడబోసుకున్నా పర్లేదు. ఈ విధంగా చేయి అడ్డం పెట్టి పోసుకున్నా పర్వాలేదు. తర్వాత చాట్ మసాలా 1 టేబుల్ స్పూన్ వేయాలి. చాట్ మసాలా ఉంటే బాగుంటుంది. తర్వాత ధనియాల పొడి వేసుకోవాలి. తర్వాత 1 టేబుల్ స్పూన్ కారం వేసుకోవాలి. అంటే మీరు రుచికి తగ్గట్టు, మీరు కారం ఎక్కువ తింటే ఎక్కువ వేసుకోండి, తక్కువ తింటే తక్కువ వేసుకోండి. ఫస్ట్ అందులో మనం మిరపకాయలు వేసినాం కాబట్టి నేను 1 టేబుల్ స్పూన్నే కారం వేసాను. 1/2 టేబుల్ స్పూన్ ఉప్పు వేసాను. బ్లాక్ సాల్ట్ వేసాం కాబట్టి కొంచెం ఉప్పు తక్కువనే వేసాను. ఒక
చిటికెడంతా మిరియాల పొడి వేసాం. తర్వాత ఒక 1 టేబుల్ స్పూను జీలకర్ర పొడి వేసాం. అంతా మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి. ఇలా ఉండలు లేకుండా పైకి కారం కనబడకుంటే వేసుకోవాలి. ఉప్పు తక్కువ ఉన్నది, ఇంకొంచెం వేసా. ఇలా మూత పెట్టి పక్కన పెట్టుకోవాలి. ఒక ఉల్లిగడ్డ మిర్చి కోసి పక్కన పెట్టుకోవాలి. కర్రీ వేయడానికి రెడీగా పెట్టుకోవాలి. తర్వాత ముందుగా మనం స్టవ్ మీద ఆలుగడ్డ పెట్టాం కదా, ఆ ఉడికినవి లేవో చూసుకొని ఈ విధంగా కత్తి పొడి, కత్తి అయినా కానీ ఏదన్నా పుల్ల పట్టి స్పూన్ పట్టి కానీ చూసి ఉడికినవి చూసి ఈ విధంగా పొట్టు తీసి పెట్టుకోవాలి. పొట్టు తీసి పెట్టుకున్న తర్వాత మీ దగ్గర ఇలా ఆలుగడ్డ స్మాష్ చేసేది ఉంటే దాన్ని బట్టి స్మాష్ చేయండి, మెత్తగా వేయండి. లేకపోతే మీ దగ్గర పప్పు రుద్దే గుర్తున్నా కానీ దాన్ని బట్టి కూడా చేసుకోవచ్చు. ఇలా మనం ముక్కుడులో కూడా చేసుకోవచ్చు, కానీ ముక్కుడులో కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. ఫస్ట్ ఒక గిన్నెలో వేసుకొని ఇలా మెత్తగా చేసుకోవాలి. తర్వాత స్టవ్ మీద ముక్కుడు పెట్టుకొని అందులో ఒక 3 పావుల నూనె పోసుకోవాలి. నూనె వేడయ్యాక ఒక 1 టేబుల్ స్పూను ఆవాలు వేసుకోవాలి. తర్వాత 1 టేబుల్ స్పూను జీలకర్ర వేసుకోవాలి. అది చిటపటలాడించాలి. తర్వాత ఒక 2 లేదా 3 ఎండుమిర్చి వేసుకోవాలి. తర్వాత బగారాకు ఒక 2 ఆకులు వేసుకోవాలి. తర్వాత ముందు కడిగేసి పెట్టుకున్న ఉల్లిగడ్డ వేసుకోవాలి. మిర్చి వేసుకోవాలి. తర్వాత 1 టేబుల్ స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇట్లయినా వేసుకోవచ్చు, మీ దగ్గర కొమ్ములు ఉంటే దాన్ని కడిగేసి కూడా వేసుకోవచ్చు. అల్లం వెల్లుల్లి పేస్ట్ లేకుంటే సొంటి ఉన్నా కానీ సొంటి కూడా వేసుకోవచ్చు. తర్వాత 1 టేబుల్ స్పూను పసుపు వేసుకోవాలి. తర్వాత అంతా మిక్స్ అయ్యేలా పచ్చివాసన అయ్యేదాకా ఇలా కలుపుకోవాలి. చిన్న కడి వేసుకొని ఒక 2 టమాటాలు వేసుకోవాలి. ఇలా ఒకసారి చేయండి, పర్ఫెక్ట్గా వస్తుంది, చాలా రుచిగా ఉంటుంది. ముందుగా స్మాష్ చేసి పెట్టుకున్న ఆలుగడ్డను అందులో వేసుకోవాలి. తర్వాత అంతా మిక్స్ అయ్యేలా ఒకసారి కలుపుకోవాలి. తర్వాత చిటికెడు మిరియాల పొడి వేసుకోవాలి. తర్వాత 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి వేసుకోవాలి. తర్వాత 1/2 టేబుల్ స్పూన్ బ్లాక్ సాల్ట్ వేసుకోవాలి. తర్వాత చాట్ మసాలా 1 టేబుల్ స్పూన్ చాట్ మసాలా వేసుకోవాలి. ఉప్పు వేసుకోవాలి 1 టేబుల్ స్పూన్, లేదా మీ రుచికి తగ్గట్టు వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ కారం వేసుకోవాలి. కారం కూడా మీ రుచికి తగ్గట్టు, మీ టేస్ట్కి తగ్గట్టు వేసుకోండి. కొంచెం ఇంగువ వేసుకోవాలి. ఇంగువ వేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది, చాలా రుచిగా ఉంటుంది. బయట చేసిన దానికన్నా చాలా బాగుంటుంది. హోమ్మేడ్ పానీపూరి ఎంతో రుచిగా ఉంటుంది. ఇలా అంత ఒకసారి మిక్స్ అయ్యేలా కలుపుకొని మళ్ళీ ఒకసారి స్మాష్ చేయాలి, అంత మెత్తగా తడి చేయాలి. ఇలా మెత్తగా అయినాక తర్వాత అందులో కొంచెం కొత్తిమీర వేసుకోవాలి. తర్వాత ఒక
హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి వేసుకోవాలి. ముందుగా మనం నానబెట్టుకొని ఉంచుకున్న బఠానీలు అందులో వేసుకోవాలి. ఎక్కువ నానితే బాగుంటుంది. తర్వాత అంతా మిక్స్ అయ్యేలా ఒకసారి కలుపుకోవాలి. స్మాష్ చేసిన తర్వాత బఠానీలు వేసుకోవాలి, లేకపోతే బఠానీలు చిన్నగా అయిపోతాయి, విరిగిపోతాయి. అందులో మీకు ఎంత సూపు కావాలనుకుంటే అట్లా వేసుకోండి. మీరు లూజ్గా తింటే లూజ్గా నీళ్ళు ఎక్కువ పోసుకోండి. లూజ్గా తినకపోతే కొన్ని వాటర్ తక్కువ పోసుకోవాలి. అంతా మిక్స్ అయ్యేలా ఒకసారి మళ్ళీ కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత నూనె పైకి వచ్చే వరకు ఉడికించుకోవాలి. ఇగో మూత పెట్టుకొని చూస్తే ఇగో ఈ విధంగా నూనె పైకి రావాలి. పైకి వచ్చిన తర్వాత మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి. ఇగో మీకు ఇంకా కొంచెం లూజ్ కావాలనుకుంటే కొన్ని వాటర్ పోసుకోండి. లూజ్ అవసరం లేదనుకుంటే వాటర్ పోసుకొని తర్వాత మళ్ళీ కొంచెం కొత్తిమీర ఆకు వేసుకోవాలి. మూత పెట్టుకొని సర్వ్ చేసుకోవాలి. అయితే ఈ రెడీమేడ్ పానీపూరి మేము చేయలేదు ఫ్రెండ్స్. రెడీమేడ్ పానీపూరి షాప్లో కొనుక్కొచ్చినాం. ఇవి పానీపూరి చేసే టైము ఎంతో సేపు అవుతుంది. తర్వాత స్టవ్ మీద ముక్కుడు పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయినాక మనం ఈ పానీపూరి కొనుక్కొచ్చుకున్న పానీపూరి వేసుకోవాలి. లేకపోతే ఇంట్లో తయారు చేసుకునే అయితే ఇంట్లో తయారు చేసుకొని ఆయిల్ హీట్ అయినాక ఇందులో వేసుకోవాలి. రెండు వైపులా మంచిగా కలర్ వచ్చే వరకు కాల్చుకోవాలి. ఇలా జల్లిగంట బట్టి అటు ఇటు అనాలి, లేకపోతే వన్ సైడే ఉండిపోతాయి. ఇలా కలర్ వచ్చినాక తీసి ఒక సర్వింగ్ బౌల్లో వేసుకోవాలి. అంతే ఫ్రెండ్స్, నూరు నుంచి మీ పిల్లలకు ఎంతో ఇష్టమైన పానీపూరి రెడీ అయిపోయింది. చాలా సింపుల్గా ఈవినింగ్ స్నాక్స్ చేసుకోవచ్చు. చాలా సింపుల్గా ఉంటుంది. పానీపూరి కొనుక్కొచ్చుకుంటే ఇంకా తొందర అయిపోతుంది పానీపూరి చేయడం. చూడండి ఎంత కరకరలాడుతున్నాయో, చాలా సింపుల్గా ఉన్నాయి. చూడండి సేమ్ బయట మనం బండ్ల మీద పానీపూరి లాగానే ఉన్నాయి, కరకరలాడుతున్నాయి. ఇలా చేయండి. ఎలా ఉన్నాయో టేస్ట్ చేసి చూద్దాం. మా పాప తింటుంది. హోమ్మేడ్ పానీపూరి చాలా బాగుందట, చాలా సూపర్గా ఉంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.